2025 పాస్అవుట్ పోయే వాళ్ళకి ఇది ఒక వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే టీసీఎస్ ఈస్ హైరింగ్ ఫర్ బీపీఎస్ రోల్ అనమాట. అండ్ దీనికి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. అండ్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 11th September 2024 వెనస్డే రోజు ఎండ్ అనమాట. అండ్ టెస్ట్ డేట్ వచ్చేసి మీకు 11th October 2024. అండ్ ఈ వీడియోలో మీకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు అసలుకి ఈ వీడియో చూసినట్టయితే మీకు ఏ క్వైరీస్ అనేవి ఉండవు. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్ విత్ 2025 ఇయర్ ఆఫ్ పాసింగ్ వాళ్ళు ఈ రోల్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. నా ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ నేను ఫ్రెషర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. కావాలంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది చెక్అవుట్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 11th September 2024లో ఎండ్ అవుతుంది, వెనస్డే రోజు. అండ్ టెస్ట్ డేట్ వచ్చేసి 11th October 2024. సో ఇది వచ్చేసి 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఫుల్ టైం 2025 పాస్అవుట్స్ వాళ్ళకి మాత్రమే. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు నెక్స్ట్ స్టెప్ అనే పోర్టల్కి లాగిన్ అవ్వాలి. నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వాలి. అండ్ తర్వాత డీటెయిల్స్ ఇన్ స్టెప్ 2 ఏంటి అంటే డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఆధార్ ఉండాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ టు చెక్ ద డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ కరెక్ట్లీ వితౌట్ ఎనీ ఎర్రర్ బిఫోర్ సబ్మిషన్. ఇన్కరెక్ట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ మే లీడ్ టు డిస్క్వాలిఫికేషన్. సో అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఆధార్ ఉండాలి. అండ్ మీరు దాన్ని ఇన్కరెక్ట్గా డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ స్టెప్ 3 వచ్చేసి రిజిస్ట్రేషన్. అప్లై ఫర్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రాసెస్. సినారియో ఏ. సో ఇక్కడ 2 సినారియోస్ ఇచ్చారు. ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ యూజర్, సో మీకు ఆల్రెడీ అందులో అకౌంట్ ఉంటే మాత్రం యూ కెన్ ప్రొసీడ్ టు కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్ అపాన్ ది సబ్మిషన్ అండ్ క్లిక్ ఆన్ అప్లై ఫర్ డ్రైవ్. సో మీరు లాగిన్ అయిపోయి అక్కడ అప్లై ఆన్ డ్రైవ్ అని ఉంటుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా, మీకు ఇన్ కేస్ అకౌంట్ ముందే ఉంటాయి. అండ్ సినారియో బి ఏంటి అంటే మీరు ఒకవేళ న్యూ యూజర్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. చూస్ ద కేటగిరీ యాస్ బీపీఎస్. సో బీపీఎస్ అనేది క్లిక్ చేసి మీరు డ్రైవ్ అనేది అప్లై చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ నోట్ వచ్చేసి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద డీటెయిల్స్ ఇన్ ద టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ ఆర్ కంప్లీట్ అండ్ అక్యురేట్. సో అక్యురేట్గా అన్నీ అంటే ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, నేమ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవి లేకుండా మీరు క్లియర్గా మీరు ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టెప్ 4 వచ్చేసి సెలెక్ట్ యువర్ మోడ్ ఆఫ్ టెస్ట్ ఇన్ సెంటర్ అండ్ చూస్ యువర్ ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్, దెన్ క్లిక్ ఆన్ అప్లై. ప్లీజ్ నోట్ టెస్ట్ సెంటర్ వన్స్ చూసన్ కెనాట్ బి చేంజ్డ్. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ సెంటర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ సెంటర్ అనేది ఇన్ సెంటర్ అనేది క్లిక్ చేసి అక్కడ మీరు మీ సెంటర్స్, మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ చూస్తుంది కదా, సో అక్కడ నుంచి మీరు సెంటర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి మీరు సెంటర్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ స్టెప్ 5 వచ్చేసి టు కన్ఫర్మ్ యువర్ స్టేటస్ ట్రాక్ యువర్ అప్లికేషన్, ద అప్లికేషన్ షుడ్ రిఫ్లెక్ట్ యాజ్ అప్లైడ్ ఫర్ డ్రైవ్. సో మీరు వన్స్ ఈ రిజిస్ట్రేషన్ అయిపోయాక మీరు స్టెప్ 5 ఏంటి అంటే అక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ ట్రాక్ చేయాలి. అక్కడ మీకు అప్లైడ్ ఫర్ డ్రైవ్ అనేది రావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోట్, ప్లీజ్ నోట్ దట్ దిస్ ఈజ్ ఇన్ సెంటర్ టెస్ట్. సో ఇది ఒక ఇన్ సెంటర్ టెస్ట్ అనమాట. అంటే ఎట్లా అంటే మనకి జనరల్గా మనకి ఎగ్జామ్స్కి అయితే ఎలా సెంటర్కి వెళ్ళి రాస్తామో ఇది కూడా సేమ్ అలాగే సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కైండ్లీ బీ ఇన్ఫార్మ్డ్ దట్ ద అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ సెంటర్స్ విల్ బీ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిజిస్టర్ అండ్ అప్లై ఎట్ ద ఎర్లియస్ట్. సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్. సెలెక్షన్ ఆఫ్ ప్రిఫర్డ్ సిటీ will be restricted once the seats are full. You will not be able to select your preferred city if the seats are already full. సో మీరు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా చేసుకుంటే మీకు అంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి అలొకేట్ అవుతాయి, లేదంటే మీకు సీట్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. సో వెంటనే చేసుకోండి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూ మస్ట్ హ్యావ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్
యాజ్ అప్లికేబుల్ 10th 12th అండ్ డిగ్రీ మార్క్ షీట్స్. సో మీకు సెమిస్టర్ వరకు సెమిస్టర్ మార్క్స్ ఇస్తారు అవి, అండ్ 12th అండ్ 10th సర్టిఫికేట్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ టు టెస్ట్ విల్ బీ షేర్డ్ టు యూ బై టీసీఎస్ అయాన్ అవర్ టెస్ట్ ప్రొవైడర్. సో టీసీఎస్ అయాన్ అనే వాళ్ళు మీకు కమ్యూనికేట్ చేస్తారు టెస్ట్ ఎప్పుడు అనేది, అండ్ హాల్ టికెట్ కూడా. అండ్ టీసీఎస్ డస్ నాట్ సెండ్ ఎనీ జాబ్ ఆఫర్స్, హైరింగ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ అన్అఫిషియల్ ఈమెయిల్స్ లైక్ జీమెయిల్, రెడ్డిఫ్ మెయిల్, యాహూ మెయిల్, హాట్మెయిల్. మేమైతే ఎలాంటి జాబ్ ఆఫర్స్ మీకు జీమెయిల్ ద్వారా కానీ యాహూ మెయిల్ ద్వారా కానీ మేము పంపించమని చెప్తున్నారు. అండ్ టీసీఎస్ డస్ నాట్ ఆస్క్ డిపాజిట్ టు మనీ. సో వీళ్ళైతే మేము ఎలాంటి మనీ ఈ హైరింగ్ ప్రాసెస్లో మేము కలెక్ట్ చేస్తలేము, ఎక్కడైనా డిపాజిట్ చేయమని అడగడం కానీ ఇలాంటివి అయితే మేము చేయమని చెప్తున్నారు. టీసీఎస్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ కంపెనీ టు కండక్ట్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ మేక్ ఆఫర్స్. సో మేమైతే వేరే వాళ్ళ ఎవరి దగ్గర నుంచి ఒక పర్సన్ని కానీ ఒక ఏజెన్సీని కానీ కన్సల్టెన్సీ కానీ హైర్ చేసుకోలేదు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్కి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇన్కేస్ ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరు మీ యొక్క క్వశ్చన్స్ అనేవి అక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి 50 minutes ఆఫ్ టెస్ట్. ఇది ఒక 15 minutes ఆఫ్ టెస్ట్. సో ఇందులో 3 different టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. ఒకటేమో న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 కేటగిరీస్ ఉంటాయి ఇందులో టెస్ట్లో. సో మీరు 15 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ, బీఎస్సీలో ఎక్సెప్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ 2025లో పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు 3rd year స్టార్ట్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ బ్యాక్లాగ్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా, లేకపోతే నాకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంది, ఐ మీన్ డిటైన్ అవ్వడం వల్ల ఒక ఇయర్ ఎక్స్టెండ్ అవుతుంది, 3 years కదా 4 years అవుతుంది. సో అలా ఏమైనా మాకు పర్మిషన్ ఉందా, మేము అప్లై చేయొచ్చా అని వాళ్ళకి 1 active బ్యాక్లాగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపియరింగ్ సెలెక్షన్ ప్రాసెస్. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక యాక్టివ్ బ్యాక్లాగ్లు ఉంటే ఓకే. సో ఇప్పుడు సపోజ్ జనరల్ డ్రైవ్ ఉందనుకోండి, అప్పటి వరకు మీకు 5th semester అయిపోతుంది. సో అప్పుడు మీకు ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ మాత్రమే ఉండాలి. అండ్ however it's mandatory that close periods completed within the time period stipulated by university and extend the education not considered. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాప్ గురించి. సో గ్యాప్ అండ్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేకింగ్ గురించి వీళ్ళు చెప్తున్నారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద స్టూడెంట్స్ టు డిక్లేర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో మ్యాండేటరీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది గ్యాప్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్లో. అండ్ ద ఓవరాల్ అకాడమిక్ గ్యాప్ షుడ్ నాట్ ఎక్సీడ్ 24 months. సో 24 months అనేది ఎక్సీడ్ అవ్వద్దు గ్యాప్ అకాడమిక్ ఇయర్లో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో అంటిల్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్ యాజ్ అప్లికేబుల్ విల్ బి చెక్డ్ ఫర్ గ్యాప్స్ ఎడ్యుకేషన్. సో గ్యాప్స్ ఉంటే మటుకు మీకు అక్కడ వ్యాలిడ్ రీజన్, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కోర్స్ టైప్స్ వచ్చేసి ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ విల్ బి కన్సిడర్డ్, కరస్పాండెన్స్ కోర్సెస్ విల్ నాట్ బి కన్సిడర్డ్, పార్ట్ టైమ్ అండ్ కరస్పాండెంట్ కోర్స్ మేము కన్సిడర్ చేయమని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ సెకండరీ కోర్స్ ఫ్రమ్ ఎన్ఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే వాళ్ళు ఈ డ్రైవ్కి ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఒక ఎంట్రీ లెవెల్ జాబ్. హవెవర్ ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఈజ్ రిక్వైర్డ్ టు బి మ్యాండేటరీ డిక్లేర్డ్ బై ద క్యాండిడేట్స్. సో ఇన్ కేస్ కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్లో డిక్లేర్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ 24/7 షిఫ్ట్స్, వర్క్ ఎన్విరాన్మెంట్ ఇన్ రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. సో క్యాండిడేట్ అనే అతను 24/7 అంటే 24 గంటల్లో డైలీ 24 గంటలు కదా. సో దాంట్లో ఏ టైమింగ్ ఇచ్చినా వర్క్ చేసేలాగా ఉండాలి, ఏ షిఫ్ట్ టైమింగ్ ఇచ్చినా వర్క్ చేసేలాగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం 28 years. 18 to 28 years మాత్రమే అప్లై చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు ఒకటి. కైండ్లీ నోట్ దట్ వీ హ్యావ్ స్ట్రింజెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రోబస్ట్ సెలెక్షన్ ప్రాసెస్. యువర్
eligibility as per the defined criteria will be checked at the various stages of selection process. At any point of time, if you are found ineligible or data shared by you is found discrepant, your candidature will be disqualified. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళు డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్తున్నారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే మేము ఏ స్టేజ్లో అయినా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. సో మనకి చాలా క్వైరీస్ ఉంటాయి కదా, అందులో కొన్ని క్వైరీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఈజ్ బీయింగ్ కన్సిడర్ ఫర్ దిస్ హైరింగ్, బీపీఎస్ హైరింగ్ అని చెప్పేసి ఇక్కడ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ ఎక్సెప్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 2025 ఇయర్ ఆఫ్ పాసింగ్ కెన్ అప్లై. ఇక్కడ మెన్షన్ చేసిన వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ విల్ బి ద టెస్ట్ షెడ్యూల్డ్. సో టెస్ట్ ఎప్పుడు ఉంటుంది మాకు ఇప్పుడు అప్లై చేసుకుంటే అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అక్టోబర్ 11th రోజు మాత్రం ఈ టెస్ట్ ఇన్ సెంటర్ ఉంటుంది, అది ఫ్రైడే రోజు వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూ ఐ నీడ్ టు క్రియేట్ మై ప్రొఫైల్ అండర్ బీపీఎస్ ఆర్ ఐటీ. సో మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు అక్కడ ఐటీ, బీపీఎస్ రెండు ఉంటాయి. అందులో మీరు బీపీఎస్ సెలెక్ట్ చేసుకొని మీ అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ వెన్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు రిజిస్టర్ బీపీఎస్. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి ఈ అప్లికేషన్స్కి అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే 11th of September. మీరు దాదాపు ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు దగ్గరలో ఉన్న సెంటర్లో సీట్స్ దొరుకుతాయి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎమ్ గెటింగ్ అన్ ఎర్రర్ వైల్ అప్డేటింగ్ మై 12th స్టాండర్డ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, వాట్ షుడ్ ఐ డూ. సో వీళ్ళు ఏమడుగుతున్నారంటే నాకు 12th డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది అని చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే దానికి ప్లీజ్ నోట్ దట్ యూ నీడ్ టు ఓన్లీ ఎంటర్ యువర్ 12th డ్యూరేషన్, దట్ ఈస్ ఏ మంత్, ఏ మినిమమ్ ఆఫ్ 8 months అప్ టు 16 months ఇన్ యువర్ 12th స్టాండర్డ్ కోర్స్ డీటెయిల్స్. సో వీళ్ళు మినిమం 8 to 16 months మీ 12th ఎడ్యుకేషన్ ఉండేలాగా చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అండ్ మీరు దీనికి ఈజీగా మీరు చేయాలనుకుంటే మీరు మీ సర్టిఫికేట్స్ అనేది ముందు పెట్టుకొని అక్కడ డేట్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా ఆ డేట్స్ మెన్షన్ చేస్తే మీకు ఈజీగా అవుతుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మై నేమ్ ఈస్ డిఫరెంట్ ఇన్ అకాడమిక్ సర్టిఫికేట్స్ అండ్ ఆన్ ఆధార్ కార్డ్, విచ్ డాక్యుమెంట్ షుడ్ ఐ రిఫర్ టు అప్డేట్ ది పర్సనల్ డీటెయిల్స్. సో ఎవరికైతే ఇప్పుడు సపోజ్ నా నేమ్ కొత్త కుర్మ రాజశేఖర్, సో నా ఆధార్లో రాజశేఖర్ కొత్త కుర్మ అని ఉంది, సర్టిఫికేట్స్లో మాత్రం డిఫరెంట్ సర్ నేమ్ అటు ఇటు వచ్చింది. సో దీనికి ఎలా చేయాలి అని అడిగితే వీళ్ళు మాత్రం సో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ వచ్చేసి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ మాత్రమే ఉండాలి. అండ్ ఆధార్ నెంబర్ ఇన్ ద టీసీఎస్ ఫామ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆధార్ కార్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐ సపోజ్ టు మెన్షన్ సిజిపిఏ ఆర్ పర్సంటేజ్. సో పర్సంటేజ్ మెన్షన్ చేయాలా అండ్ సిజిపిఏ మెన్షన్ చేయాలా అని అడిగితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ద అప్లికేషన్ ఫామ్ హ్యాస్ ప్రొవిజన్ ఇండికేటింగ్ బోత్ సిజిపిఏ ఆర్ పర్సంటేజ్. కైండ్లీ మెన్షన్ వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ యువర్ మార్క్ షీట్స్ డిగ్రీ. Please convert the CGPA into marks as per the guidelines prescribed by your university application in your state and complete the application form. Click on apply drive. సో వీళ్ళు ఏమంటున్నారంటే మీకు ఈ టీసీఎస్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సిజిపిఏ ఆర్ పర్సంటేజ్. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పర్సంటేజ్ ఉంటే మీ డాక్యుమెంట్స్ మీద పర్సంటేజ్ అక్కడ మీ డాక్యుమెంట్స్ మీద ఏదైతే ఉందో అదే మెన్షన్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇన్ కేస్ మీరు పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. టు అండర్స్టాండ్ ద క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఇన్ ఎ బెటర్ వే, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ క్యాండిడేట్ హ్యాస్ సెక్యూర్డ్ 7.2. ఒక క్యాండిడేట్కి 7.2 వచ్చా అనుకోండి, పర్సంటేజ్ వచ్చేసి 10. సో 10 ఇంటూ సిజిపిఏ, మనకు వచ్చిన సిజిపిఏ. సో ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 7.2 ఇంటూ 10 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి 72% అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ సేమ్ ఇలాగే చేయండి మీరు కూడా. అండ్ మై అకౌంట్ ఈస్ లాక్డ్, హౌ కెన్ ఐ లాక్. సో కొన్నిసార్లు మన అకౌంట్ అనేది మనకు ఓటీపీ రాకుండా మన అకౌంట్ కొన్నిసార్లు లాక్ అవుతుంది, చెప్పలేము, మన అదృష్టం బాగాలేకపోతే. సో అండ్ దీనికి వచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్
మీకు 3 అటెంప్ట్స్ ఉంటాయి. 3 అటెంప్ట్స్లో మీరు లాగిన్ అవ్వలేకపోతే ఒక 4 అవర్స్ వెయిట్ చేయాలి. 4 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఇంకో 2 అటెంప్ట్స్ ఇస్తారు. సో ఆ 2 అటెంప్ట్స్లో కూడా మన ప్రాబ్లమ్ని సాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ డేట్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసి మీరు లాగిన్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెరీ రీసెంట్ వర్షన్ లేదా గూగుల్ క్రోమ్లో మీరు ఓపెన్ చేసుకొని ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయండి. సో దట్ మీకు ఈజీగా అవుతుంది అని మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ విల్ మై క్యాండిడేచర్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ బీపీఎస్ హైరింగ్ డ్రైవ్. సో మా అప్లికేషన్ ఎప్పుడు కన్సిడర్ చేస్తారు వీళ్ళు అడిగిన దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే యువర్ క్యాండిడేటర్ ఫర్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ విల్ బీ కన్సిడర్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ది బిలో స్టెప్స్. సో ఇప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే ఈ స్టెప్స్ నేను కింద ఇప్పుడు చెప్పబోయే ఈ స్టెప్స్ కంప్లీట్ అయ్యాక మాత్రమే మీది అప్లికేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయినట్టు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఇన్ నెక్స్ట్ స్టెప్స్. సో నెక్స్ట్ స్టెప్ అనే పోర్టల్కి మీరు రిజిస్టర్ అయ్యాక అండర్ బీపీఎస్ సెలెక్షన్ యూనిట్ టు క్రియేట్ యువర్ డీటీ నెంబర్. సో మీరు నెక్స్ట్ స్టెప్ అనేదాన్ని ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత బీపీఎస్లోకి వెళ్ళి మీరు ఈ టీటీ నెంబర్ అనేది రిఫరెన్స్ నెంబర్ అంటారు దీన్ని జనరల్గా. సో ఈ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీలాగిన్ విత్ యువర్ డీటీ నెంబర్ అండ్ ఓటీపీ ఆన్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్. fill and submit your application form. It is mandatory for your application form status reflect as application received. సో మీరు నెక్స్ట్ స్టెప్లో రిజిస్టర్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు పీపీఎస్లో ఐడి క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ మీరు వన్స్ ఈ టీటీ పోర్టల్కి లాగిన్ అయ్యి చూసుకున్నాక అక్కడ మీకు అప్లికేషన్ రిసీవ్డ్ అనేది మీకు హైలైట్ అయ్యి కనిపించాలి. అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అప్లై చేసినట్టు. అండ్ పోస్ట్ సబ్మిషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఏ డీటెయిల్డ్ ఎలిజిబుల్ మెయిలర్ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి. సో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయాక మీకు ఒక ఎలిజిబుల్ మెయిలర్ అనేది ఒక మెయిల్ అనేది ఆటో జనరేటర్ అనేది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ హ్యావ్ ఫర్గటన్ మై డీటీ రిఫరెన్స్ ఐడి, వేర్ కెన్ ఐ గెట్ ఇట్. సో నేను నా డీటీ ఐడి మర్చిపోయాను, సో ఎలా తెలుసుకోవాలి మళ్ళీ అని అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే సో మీకు ఒక మెయిల్ వస్తుంది కదా, సో ఆ మెయిల్లో చూసుకోవచ్చు మీకు ఆల్రెడీ ఇన్ కేస్. అండ్ మీకు ఆ మెయిల్లో అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు అక్కడ లేకపోతే మీరు tcsbps.support@tcs.com అనే ఈ మెయిల్కి మీరు మెయిల్ డ్రాప్ చేస్తే వాళ్ళు మీ ఐడి అనేది ఇస్తారు, డీటీ ఐడి అనేది, డీటీ రిఫరెన్స్ ఐడి అనేది. కెన్ మేక్ చేంజెస్ ఇన్ మై ప్రొఫైల్ యాజ్ ఐ హ్యావ్ మేడ్ సమ్ మిస్టేక్స్ ఇన్ మై ప్రొఫైల్. సో నేను అప్లికేషన్ ఫేస్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను, తను ఎలా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. నేను చేంజెస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. దానికి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే లిమిటెడ్ చేంజెస్ కెన్ బి డన్ వన్స్ ద ప్రొఫైల్ స్టేటస్ ఈజ్ అప్లికేషన్ రిసీవ్డ్ స్టేటస్, హెన్స్ వీ రిక్వెస్ట్ యూ టు కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ముందుగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా కావాలనుకుంటే కొన్ని లిమిటెడ్ కరెక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కెన్ ఐ చేంజ్ మై ఫోటో ఇన్ ద అప్లికేషన్ ఫామ్. సో నా ఫోటో చేంజ్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ టు ఫాలో, యూ కెన్ చేంజ్ ద ఫోటో బిఫోర్ యూ సబ్మిట్ ద ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందే మీరు మీ ఫోటో అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఐ హ్యావ్ ఇన్కరెక్ట్లీ క్రియేటెడ్ మై ప్రొఫైల్ అండర్ ఐటీ, వాట్ షుడ్ ఐ డూ. సో నేను అనుకోకుండా టీసీఎస్ ఐటీలో క్రియేట్ చేసుకున్నాను, సో ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు అనమాట. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు టీసీఎస్ బీపీఎస్ ఐటీకి మెయిల్ పెట్టండి టు డిలీట్ యువర్ ప్రొఫైల్, ఐటీలో డిలీట్ చేయండి అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ పెడితే వాళ్ళు డిలీట్ చేస్తారు. తర్వాత మీరు పీపీఎస్లో ఇంకో కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ ఆల్రెడీ హ్యావ్ మై డీటీ నెంబర్, ఐ నీడ్ టు అప్డేట్ మై మార్క్స్ CGPA ఇన్ ద అప్లికేషన్ ఫామ్, హౌ కెన్ ఐ డూ సో. సో నా దగ్గర ఆల్రెడీ డీటీ నెంబర్ ఉంది అండ్ నేను పర్సంటేజ్ CGPAని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎలా చేసుకోవాలి
హౌ కెన్ ఐ డూ సో అని అడుగుతున్నారు. యూ కెన్ అప్డేట్ ద డీటెయిల్స్ బై క్లికింగ్ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ద TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అండ్ ఎడిటింగ్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ బిఫోర్ అప్లైయింగ్ ద డ్రైవ్. హౌఎవర్ ప్లీజ్ నోట్ యువర్ ప్రొఫైల్ షుడ్ బి క్రియేటెడ్ అండర్ BPS. సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఐ హ్యావ్ క్రియేటెడ్ 2 profiles. వాట్ షుడ్ ఐ డూ నౌ? సో నేను 2 profiles క్రియేట్ చేసుకున్నాను BPSలోనే. ఇప్పుడు ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఓన్లీ 1 profile కెన్ బి క్రియేటెడ్ యాజ్ పర్ క్యాండిడేట్. ఒకటే ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డూప్లికేట్ ప్రొఫైల్ ఈస్ ఫౌండ్, ఇట్ విల్ లీడ్ యూ టు డిస్క్వాలిఫికేషన్ of a candidate. If you have created a duplicate profile for any reason, you need to write a mail to tcsbps.support@tcs.com along with the details of duplicate profile. సో మీరు డూప్లికేట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే కనుక ఇది మీకు ఇబ్బంది అవుతుంది. అండ్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి మీరు ఆ డూప్లికేషన్ నెంబర్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. లైక్ డూప్లికేట్ ఉన్న దాన్ని డిలీట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఐఎమ్ అనేబుల్ టు డౌన్లోడ్ మై అప్లికేషన్ ఫ్రమ్ TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్. వాట్ షుడ్ ఐ డూ? ప్లీజ్ అప్లోడ్ యువర్ ఫోటో అండ్ CV వన్స్ అగైన్ యాజ్ పర్ ద మెన్షన్డ్ ఫార్మాట్ ప్రిస్క్రైబ్డ్ అండ్ దెన్ ప్రివ్యూ యువర్ అప్లికేషన్ ఫ్రమ్. దిస్ వుడ్ అలౌ యూ టు డౌన్లోడ్ ది అప్లికేషన్ ఫ్రమ్. సో మీరు ఫోటో CV అనేది మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే అక్కడ మెన్షన్ చేసిన ఫార్మాట్లో సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. విల్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో బి కండక్టెడ్ ఆన్ ద డే ఆఫ్ TCS BPS ఎన్క్యూటీ టెస్ట్. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే, టెస్ట్ కండక్ట్ చేస్తూ అంటున్నారు కదా ఇన్సెంటర్లో, సో అక్కడే మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందా అని అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి అంటే, ఇది ఓన్లీ టెస్ట్. ఇన్ కేస్ టెస్ట్ మీరు పాస్ అయ్యాక మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మేము ఫార్వర్డ్ చేస్తాము అంటున్నారు. ఓన్లీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ వన్ వచ్చేసి, విల్ ఐ నో అబౌట్ మై టెస్ట్ షెడ్యూల్, టెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నాకు ఈ టెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నారంటే, మీకు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మేము ఫార్వర్డ్ చేస్తాము. TCS హ్యాండ్ నుంచి మీకు మెయిల్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హౌ విల్ ఐ గెట్ ద రిజల్ట్ టెస్ట్? సో రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి నేను రాసిన టెస్ట్కి మరి అని అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఎలిజిబుల్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద హైరింగ్ ప్రాసెస్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఫర్దర్ కమ్యూనికేషన్. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే మేము ఈమెయిల్ కమ్యూనికేట్ చేస్తాము అబౌట్ ది ఇంటర్వ్యూ అని చెప్పేసి, రిజల్ట్ అనేది వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ డూ ఐ నీడ్ టు క్యారీ విత్ మీ ఫర్ ద టెస్ట్? సో టెస్ట్ కోసం నేను ఏమేమి తీసుకెళ్ళాలి అనే క్వశ్చన్కి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మీకు హాల్ టికెట్ అనేది మేము అందులో మీకు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపిస్తాం కదా, సో ఆ హాల్ టికెట్లో మీరు ఏమేమి తీసుకురావచ్చు ఏమేమి తీసుకురావద్దు అనేది మేము క్లియర్గా మెన్షన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది అనమాట. అండ్ వాట్ టైమ్ అండ్ ప్లేస్ డూ ఐ నీడ్ టు రిపోర్ట్ టు సెంటర్, ఎగ్జామ్ సెంటర్ అని వీళ్ళైతే ప్లీజ్ రిఫర్ టు ద హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి, డూ ఐ హ్యావ్ టు ఇన్కర్ ఎనీ కాస్ట్ టు అపియర్ ఫర్ దిస్ ఎగ్జామ్? సో నాకు ఏమన్నా ఈ ఎగ్జామ్ కోసం నేను ఏమైనా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా, రిజిస్ట్రేషన్ టైంలో కానీ లేకపోతే అట్టే ఎగ్జామ్ సెంటర్లో కానీ ఏమైనా నేను మనీ పే చేయాల్సి ఉంటుందా అంటే, మేము ఈ హైరింగ్ మొత్తం ప్రాసెస్లో జాబ్ వచ్చే వరకు మేము మాత్రం మీ దగ్గర నుంచి ఒక సింగిల్ పెన్నీ కూడా ఎవరు అడగరు, మీరు కూడా ఎవరికి పే చేయని అవసరం లేదు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ మాకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే మేము ఎవరిని కనెక్ట్ అవ్వాలి అని అడిగే వాళ్ళకి ఇక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేసిన tcsbps.support@tcs.com అనే ఈమెయిల్ ఐడికి మీ క్వైరీ అనేది మీరు మెయిల్ చేయండి, వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవుతారు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఇది మేబీ పనిచేస్తుందో లేదో నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే వర్క్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మీకు రెస్పాన్స్ కూడా కొంత టైం లిమిట్లో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇది ఫుల్ టైం ఆపర్చునిటీయా లేకపోతే పార్ట్ టైం ఆపర్చునిటీయా అని అడుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం ఇది ఫుల్ టైం ఆపర్చునిటీ
అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ నా షిఫ్ట్ టైమింగ్స్, వర్క్ టైమింగ్స్ ఏంటి, మరి జాబ్కి అప్లై చేసుకోమంటున్నారు, ఎగ్జామ్ రాయమంటున్నారు కదా. సో వర్క్ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి అంటే మేము మాత్రం 24/7 షిఫ్ట్స్, ఏ షిఫ్ట్లో ఇస్తే ఆ షిఫ్ట్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి క్యాండిడేట్ అనే ఈ జాబ్కి అప్లై చేసేవాళ్ళు. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మీ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు మీ షిఫ్ట్ టైమింగ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా మీకు వాళ్ళు చెప్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సో వర్క్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, వాట్ విల్ బి మై వర్క్ లొకేషన్. సో నేను ఎక్కడి నుంచి వర్క్ చేస్తాను అని అడిగితే వీళ్ళు అంటున్నారు బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు పాన్ ఇండియాలో ఏ ఆఫీస్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ మాత్రం మీ ప్రిఫరెన్స్ లొకేషన్లో ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఇప్పుడు నేను హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ లొకేషన్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సో మీకు ఫస్ట్ హైదరాబాద్లో మీకు సంబంధించిన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ హైదరాబాద్లోనే అలొకేట్ చేస్తారు. ఇన్ కేస్ లేకపోతే వేరే లొకేషన్లో బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ అలొకేట్ చేస్తారు మీ వర్క్ లొకేషన్ అనేది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కెన్ ఐ చూస్ మై డొమైన్ ఆర్ ఫంక్షన్ ఐ వుడ్ లైక్ టు వర్క్ ఇన్. సో ఇక్కడ ఏమడుతున్నాడంటే సో నాకు ఇష్టమైన డొమైన్ సపోజ్ నాకు హెల్త్ కేర్ ఇష్టం ఉండదు, ఎందుకంటే అందులో షిఫ్ట్స్ ఉంటాయి. సో జనరల్ షిఫ్ట్ ఉండడానికి షిఫ్ట్ అవ్వచ్చా వేరే డొమైన్కి, వేరే ప్రాజెక్ట్కి అని వీళ్ళు అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే యువర్ సెలెక్షన్ అండ్ అలొకేషన్ విల్ డిపెండ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్. సో మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు మీ ప్రాజెక్ట్ అలొకేషన్ ఉంటుంది, డొమైన్ అలొకేషన్ అండ్ స్కిల్స్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని ఆ టైంలో బిజినెస్ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అందులో ఇస్తాము అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్. సో కైండ్లీ నోట్ దట్ వీ హ్యావ్ స్ట్రింజెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రోబస్ట్ selection process at any level of our recruitment process. Our focus is to ensure quality hiring. TCS will not send any job offers, any hiring related communication from unofficial interest. సో టీసీఎస్ వాళ్ళు మేము ఎలాంటి డిపాజిట్లు అడగము, మేము ఎలాంటి అనఫిషియల్ మెయిల్స్ అనేవి మేము మీకు మెయిల్ చేయము అని చెప్తున్నారు. TCS will not appoint any agencies. సో ఏజెన్సీని కూడా మేము అపాయింట్ చేసుకోము. అండ్ ఎంప్లాయ్మెంట్కి మేము డైరెక్ట్గా టీసీఎస్ వాకింగ్ డ్రైవ్ అనేది మీకు అఫీషియల్గా ఇన్ఫామ్ చేసే ఇస్తాము, కానీ మేము ఎలాంటి మనీ కానీ మీరు పే చేయొద్దు అని మెన్షన్ చేస్తున్నారు. 14 జాబ్ అప్డేట్స్కి మీకు వెల్కమ్. ముందుగా LTI Mindtree is hiring for front-end developer who is having 5 to 12 years of experience and right to work from Chennai, Pune and Mumbai locations. Candidate need to share the resume to the mentioned email ID. Next, LTI Mindtree is hiring for Snowflake plus SQL developers at all LTI Mindtree locations and candidates should have 4+ years of experience. Next, Persistent Systems is hiring for a Salesforce business analyst who is having 3+ years of experience and right to work from Pune, right to join immediate to 30 days. Next, TCS is hiring for multiple roles. It's a walk-in drive at Kochi location and roles are Java, Spring Boot and microservices, full stack node plus React.js, React Native, React, Java plus Angular, who is having 5 to 10 years of experience can attend this interview and I have mentioned the link below to apply. Next, Yes Technologies is hiring for SAP Security, SAP HANA, SAP Flora for Hyderabad and Pune and Bangalore locations who is having 3 to 10 years can apply. Next, Tata Elxsi is hiring for MATLAB skill who is having 4 to 12 years of experience and ready to work from Bangalore and Trivandrum locations. Next, Wipro is hiring for quality manager for Gurgaon locations who is having 8+ years of experience and ready to work from Gurgaon location. Next, Airtel is hiring for L1 and L2 level network security who is having 2 to 5 years of experience and ready to work from Noida location. Next, Artec is hiring for BSc Computer Science and BCA graduates 2023 passed outs who is having knowledge into technical support executives L1.5 on security analyst at Bangalore, Chennai and Hyderabad locations. Next, Yes Technologies is hiring for SAP ABAP consultant who is having 4+ years of experience and right to join within 30 days. Locations Hyderabad, Pune, Indore, Bangalore locations. Next, Genpact is hiring for
management trainee RTR, record to report, who is having 1.5 years of experience and ready to work from Noida location, notice period immediate to 30 days. Next, Mastech is hiring for Workato ODI OBIE Azure at UK location. Next, Productivity is hiring for IT auditor location, who is having 4+ years of experience. Locations Bangalore, Chennai, Mumbai, Gurgaon and Noida locations. Next, HSBC is hiring for securities financial team for a VP level candidate who is having. Next, People Tech is hiring for senior hardware engineer who is having 5+ years of experience and ready to work from Hyderabad location. Notice period immediate to 30 days. Mode of work from office. Next, Tata Elxsi is hiring for EV battery management system who is having 6 to 15 years of experience and ready to work from Bangalore, Chennai, Pune and Trivandrum locations. Next, Teamwear Solutions is hiring for the top investment banking, must have skills, asset management, reporting, accounting, financial products and portfolio, who is having 1 to 3 years of experience and ready to join within 15 days at Chennai location. Next, PwC is hiring for AR callers who is having 1 to 2 years of experience at Bangalore or Hyderabad locations. I have provided link in the description to apply. Next, Productivity Global is hiring for order to cash who is having 1 to 2 years of experience and it's 1 year of contract. Next, Teamwear Solutions is hiring for associate asset management who is having 1 to 3 years of experience and ready to work from Chennai location. Notice period immediate to 15 days. Next, Accenture is hiring for revenue cycle management who is having 2 to 12 years of experience and ready to work from Chennai location. Shift timings night shifts. Next, Teamwear Solutions is hiring for associate role who is having 2 to 5 years of experience and ready to join within 30 days at Mumbai location. Next, Avontex is hiring for team leader, same day surgery, ambulatory surgery, who is ready to join within 30 to 60 days. Next, Idea Labs is hiring for senior Java developer, Java lead, who is having 5 to 14 years of experience and ready to work from Hyderabad location. Next, LTTS is hiring for Python automation for Hyderabad location, who is having 3 to 6 years of experience. Next, EPAM is hiring for Java AWS developers across India, who is having 4 to 9 years of experience and right to join within 15 to 30 days. Locations Bangalore, Pune, Hyderabad, Gurgaon location. Next, Tata Elxsi is hiring for technical lead connected cars, who is ready to join immediately at Pune location. Next, Bangalore. Next, Live Connections is hiring for one of the global insurance client who is having 5 to 9 years of experience. Notice period 60 days. Candidate should have website analyst in a B2B environment, Google Analytics, Google Tag Manager, Data Studio, Looker Studio, analyzing data, building, extracting and creating reports. Next, Teamwear Solutions is hiring for financial shared services who is having 5+ years of experience and ready to work from Mumbai location. Next, Capgemini Engineering is hiring for ZDevOps engineer who is having 5 to 10 years of experience and ready to work from Bangalore, Pune locations. Next, Tech Mahindra is hiring for test management associate who is having 1 to 4 years of experience and ready to work from Hyderabad location. Job timings will be 9 a.m. to 6:30 p.m. Two-way craft facilities provided. Monday to Friday, fixed Saturday and Sunday week offs. Next, Global Entity is hiring for Oracle database administrators in Chennai location who is having 7+ years of experience. Next,
TK Systems is hiring for Android developers who is having 7 to 14 years of experience, iOS developers 7 to 10 years of experience, and right to work from Gurgaon location. Notice period immediate to 20 days of joiner. Next, Naukri is hiring for AutoSAR developers who is having 4+ years of experience and ready to work from Bangalore location, Bangalore, Chennai, Trivandrum locations. Next, Coforge is hiring for Ductic Technologies at Noida, Bangalore, Hyderabad, Pune, Mumbai, Bhubaneswar locations. Next, Granules is hiring for multiple roles, multiple departments. Who is having ITI can apply for these roles. Granulation. Next, Zensar is hiring for Guidewire GHIC developer who is having 4 to 9 years of experience and right to join within 45 days. Work location Pune, Bangalore, Hyderabad, Chennai, and Kolkata locations. Next, IKS Health is hiring for authorization experienced candidates who is having minimum 1 year of experience into prior authorization, good understanding of medical terminology and progress notes, and right to work from Naivi, Mumbai location. Next, HCL Technologies is hiring for embedded engineers who is ready to join immediately, and candidate should have 4 to 10 years of experience. Notice period 60 days. Next, Clean Harbors is hiring for iOS automation test engineer with Appum who is having 5 to 10 years of experience and ready to work from Hyderabad location. Next, Clean Harbors is hiring for Salesforce test automation engineer who is having 4 to 8 years of experience and ready to work from Hyderabad location. Next, TK Systems is hiring for .NET full stack developer who is having 6 to 11 years of experience and ready to work from Hyderabad location. Next, Azure data engineer 5 to 10 years of experience. Next, Selenium test automation engineer 5 to 8 years of experience. Next, Angular full stack developer 7 to 10 years of experience can apply. Next, InTouch CX is hiring for voice and non-voice process executives who is having 1 to 6 years of experience and ready to work from Hyderabad location. Candidate should have package ranges between 2 lakhs to 4 lakhs and ready to work in night shifts. Next, Optum is hiring for assistant manager general ledger accounting who is having 5 to 8 years of experience, ready to work from Hyderabad location. Next, Infosys is hiring for .NET developer who is having 2 to 3 years of experience, ready to work from Hyderabad location. Next, Birlasoft is hiring for PL SQL developer who is having 8 to 10 years of experience and ready to work from Noida, Hyderabad, Bangalore locations. Next, USD is hiring for group manager accounting and compliance who is having 11 to 21 years of experience and ready to work from Hyderabad, Bangalore, Thiruvananthapuram locations. Next, Clean Harbors is hiring for senior developer lead Kronos developer who is having 5 to 10 years of experience and ready to work from Hyderabad location. Next, L&T Infotech LTI Mindtree is hiring for Microsoft Exchange administrator and contract role and experience 3 to 8 years, location Hyderabad. Next, LTI Mindtree is hiring for Microsoft Teams specialist who is having 3 to 8 years of experience. Candidate should ready to work from Hyderabad and Pune locations. Next, LTI Mindtree is hiring for Azure Logic App who is having 3 to 7 years of experience and ready to work from Hyderabad location. Next, Electhought Infosystems is hiring for SharePoint administrator who is having 3 to 6 years of experience and ready to work from Hyderabad location. Next, LTI Mindtree is hiring for SAP BW SLT consultant who is having 6 to 11 years of experience and ready to work from Hyderabad, Bangalore, Mumbai locations. Next, LTI Mindtree is hiring for SAP native HANA developer who is having 5 to 10 years of experience and ready to work from Mumbai, Hyderabad, Bangalore locations. Next, Luxsoft is hiring for a design verification engineer who is having 4 to 9 years of experience and ready to work from Hyderabad location. Next, senior Java Tech Mahindra is hiring for senior Java developer who is having 7 to 12 years of experience and ready to work from Kolkata, Hyderabad, Delhi, NCR locations. Next, Infosys is hiring for Java developer who is having 3 to 8 years of experience and ready to work from
Vijayawada, Hyderabad locations. Next, Sutherland is hiring for Oracle SCM technical consultant who is having 7 to 12 years of experience and ready to work from Hyderabad location. Next, Capgemini is hiring for platform engineer who is having 3 to 5 years of experience. Next, Capgemini is hiring for Adobe AEM professional who is having 3 to 7 years of experience. Next, Cognizant is hiring for automation test engineer who is having 6 to 9 years of experience and ready to work from Hyderabad, Pune and Chennai locations. Next, Valley Labs is hiring for .NET Core developer who is having 4 to 8 years of experience and ready to work from Hyderabad location. Next, R1 RCM is hiring for medical building who is having 3 to 6 years of experience and ready to work in shifts. Package ranges between 3 lakhs. Next, Capgemini is hiring for Adobe AEM professional who is having 3 to 7 years of experience. Next, Infosys is hiring for .NET developer who is having 4 to 9 years of experience. Next, Movate Technologies is hiring for DevOps team lead who is having 8 to 13 years of experience. Next, Oracle is hiring for senior full stack developer who is having 7 to 12 years of experience and ready to work from Hyderabad location. Next, Cognizant is hiring for Java full stack developer who is having 5 to 8 years of experience and ready to work from Hyderabad, Chennai locations. Next, RMSI is hiring for training engineer who is having 0 years of experience and ready to work from Hyderabad location. Next, Tanla Platforms is hiring for data engineer who is having 5 to 8 years of experience and ready to work from Hyderabad location. Next, 3i Infotech is hiring for BPO executive who is having 0 to 2 years of experience and ready to work from Hyderabad, Kukatpalli, Gachipoli, Habsuguda locations. Package ranges between 1.75 lakhs to 2.25 lakhs based on their experience. Languages Hindi, English should must. Next, package ranges between 16k to 90k based on their experience and it's a walk-in drive. Next, GlobalLogic is hiring for senior Angular engineer who is having 8 to 10 years of experience and ready to work from Bangalore location. Next, EPAM Systems is hiring for 5 plus years of .NET developers who is having 5 plus years of experience and ready to work from Hyderabad and Bangalore locations. Next, LTTS is hiring for Azure plus Java plus Azure AWS developer who is having 4 plus years of experience. Java full stack developers 4 plus years of experience. C .NET developer 4 plus years of experience. C .NET full stack developer 4 plus years of experience. Next, HCL is hiring for e-commerce, retail e-commerce business processes who is having 15 plus years of experience as business analyst. Next, Emphasis is hiring for underwriter who is having good knowledge into underwriting and candidate should ready to join from Chennai and Pune locations. Next, LTTS is hiring for Bangalore location who is having good knowledge into Python scripting. EY is hiring for tax cluster who is having CA and who is fresher at Noida location. Next, TK Systems is hiring for multiple roles for Bangalore location. Java backend developer 3 to 6 years, Marin stack developer 5 to 6 years of experience, senior Java developer 6 to 9 years of experience can apply for these roles. Next, TCS is hiring for freshers for BPS role. This is for 2025 passed outs. So registration ends on September 11th 2024 and test date will be on October 11th, and all the 3 years of graduation can apply: BCom, BA, BAF, BBI, BBA, BBM, BBVMS with 2025 year of passing. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. నెక్స్ట్, TCS BPS is hiring for freshers who is having 0 to 6 months of experience and ready to work from indoor location. It's a back office operations transaction processing role and working date is 16th August 9 a.m. to 1 p.m.
Next, TCS Chennai is hiring for multiple roles: Java Spring Boot with microprocessors, Java Spring Boot, Digital Angular 9, Automation Testing and Selenium, Azure DevOps, Java Spring Boot, who is having 4 to 20 years of experience can apply for these roles. Next, PwC is hiring for BGV associate who is having 3 to 4 years of experience into BGV at Bangalore location. Next, Yes Technologies is hiring for multiple roles: SAP ABAP 3 to 6 years of experience, SAP ABAP on HANA 4 plus years of experience, SAP Fiori ABAP 4 plus years of experience, SAP Fiori BTP 2 plus years of experience can apply. Next, Genpact is hiring for finance and accounting domain who is having 0 to 80 years of experience. Next, People Prime is hiring for domestic IT recruiters who is having 0 to 6 months of experience and right to work from Hyderabad location. Next, TK Systems is hiring for automation testers who is having 5 to 8 years of experience and ready to work from Hyderabad location. Notice period 30 days. Next, Cotiviti India is hiring for HCC certified medical coders for Coimbatore location. Candidates should have 1.2 years of experience into HCC coding. Next, LTI Mindtree is hiring for ServiceNow developers, ServiceNow GRC senior developer who is having 5 to 10 years of experience, ServiceNow business analyst 5 to 8 years of experience. They can work from any pan India LTI Mindtree offices. Next, Accenture is hiring for record to report who is having 3 to 7 years of experience and ready to work in night shifts at Chennai location. Next, Coforge is hiring for PL SQL Python developer who is having good knowledge into Python can apply and ready to work from Noida location. Next, LTI Mindtree is hiring for multiple roles. For referral, you need to drop a mail to mentioned email ID. They'll refer you for these positions. Next, Accenture is hiring for order to cash collection processing who is having 0 to 2 years of experience. Freshers can apply for this role. Language ability French intermediate and location Chennai. Next, Randstad Digital is hiring for SAP SuccessFactors time management role who is having 5 plus years of experience. Next, Genpact is hiring for voice process for freshers who is having 0 to 3 years of experience and ready to work from 3 a.m. onwards ANZ shift at Noida location. Next, Life Connections is hiring for data migration architect who is having 13 plus years of experience. Industry medical devices, notice period 30 days. Next, Tech Mahindra is hiring for Oracle HCM OTL consulting who is having 6 plus years of experience. Next, Coforge is hiring for data warehouse architect at Gurgaon location. Next, Cotiviti is hiring for multiple roles: Java technical delivery managers, Scrum masters, Angular developers, Java full stack developers, .NET developers, performance engineers, AWS plus, DynamoDB engineers, automation testing. Next, Yes Technology is hiring for SAP ABAP, 7 plus years of experience. Next, Indigo is hiring for HR consultant who is having 6 months of 5 to 8 years of experience. It's a 6 months of fixed contract. Next, Amazon is hiring for business intelligence engineer who is having 3 plus years of experience at Bangalore location. Next, HCL Tech is hiring for Python plus AWS developer who is having experience and ready to work from Pune location. Next, TK Systems is hiring for Java developers who is having 5 to 8 years of experience. Next, Coforge is hiring for mainframe assembler at Bangalore location. Next, Genpact is hiring for Python, PySpark and Python data engineering who is having 8 to 10 years of experience. Next, Wipro is hiring for multiple roles: EMI EMC test engineer 3 to 5 years of experience, location Bangalore. Electronics hardware design engineer 6 to 12 years of experience, hardware design engineer 10 to 16 years of experience can apply. Next, KBC Technologies is hiring for Power BI developer in UAE location.
Next, Oyo Rooms is hiring for demand manager who is having 2+ years of experience. Relationship manager 2+ years of experience can apply. Next, TK Systems is hiring for DevOps engineers who is having 5 to years of experience from Bangalore and Pune locations, and it should join immediate to 15 days. Next, Wipro mega walk-in drive at Bangalore location. Who is having skills into .NET full stack, Angular, Reactor roles. Next, Quest Corp is hiring for HR SuccessFactors Employment Center role in Pune location. Next, Oyo Rooms is hiring for. Next, Shenzhen International is hiring for assay biology and protein science, who is ready to join immediately at walk-in drive, Bangalore location. Next, Brilio is hiring for network perimeter specialist who is having 5 to 9 years of experience and ready to work from Bangalore location. Next, Teamwear Solutions is hiring for .NET Core, Web API microservices, .NET developer who is having 5 to 8 years of experience and ready to work from Bangalore location. Next, Hetero Biopharma is hiring for senior manager who is having skills MSAT upstream process development, and candidate should have any life sciences background with relevant experience. Experience should be 9 years to 18 years, preferable biologics, biosimilars. Next, TK Systems is hiring for release engineer for product based company who is having 3+ years of experience, and work location will be Hyderabad location. Next, TK Systems is hiring for Android and iOS developers who is having 7 to 10 years of experience, ready to work from Gurgaon location. Next, Subros is hiring for assistant manager HR, senior officer, senior officer HR who is having 3 to 6 years of experience. Next, Capgemini is hiring for system engineer who is having 0 to 5 years of experience and ready to work from Pune location. Next, Tech Mahindra is hiring for billing specialist who is having 2+ years of experience into billing and ready to work in rotational shifts. Next, Genpact is hiring for RTR who is having 2+ years of experience. Next, Genpact is hiring for a quarter report AM role who is having 5+ years of experience and ready to work from Hyderabad location. Next, Infosys is hiring for process management senior process executives who is having good experience and ready to work from Infosys IBM Mysore location, and it's a walk-in drive on 21st August 9 a.m. to 12 p.m. at Bangalore location. Candidate should have 1 to 3 years of experience. Candidate should be immediate to 45 days of joiner, and I have mentioned what to carry in the display. Next,